ఓలా ఆచరంట వాళ్ళు ఇజంట ఐజంట మన వీడియోని గురించి ఎంత చూడరు ఇలా అందరూ ఎట్లున్నారు మంచిగా కదా అందరూ ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీచర్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా బ్లాగ్ ముచ్చట్లకి అయితే వెళ్ళిపోతాను. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయాలి. అమ్మో ఎండా దారుణంగా కొడుతుంది. ఉండడానికనేమో ఫుల్ వర్షాలు, ఫుల్ ఎండ కొడతా. చాలా రోజుల తర్వాత చాలా లేట్గా లేచిన. నేను లేచేలోపు మా వాళ్ళు పెద్ద పెద్ద ఘనకార్యాలు చేసిర్రు. ఏమేమి చేసిర్రు అన్నది చూపిస్తే అసలు నాకు బ్లాగ్ షూట్ చేయాలన్నది లేదు. కానీ లేచి చూసేసరికి మా ఇంట్లో పరిస్థితి చూసేసరికి వెంటనే బ్లాగ్ షూట్ చేయాలనేసి అనిపించింది. మా ఇంట్లో అసలు పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మేబీ ఈరోజు హస్బెండ్ ఆఫ్ ది డే అనుకుంటాం. హస్బెండ్ ఆఫ్ ది డే అయితే సెట్ అవుతుంది మా ఇంట్లో. మా మామ అయితే ఇంకా మా వాడికి బ్రష్ చేయించింది, ఇంకా ఆయనైతే బ్రష్ చేసుకుంటానట్టున్నాడు. నేను ఇప్పుడే లేచి వచ్చి డైరెక్ట్ కిచెన్ చూసి వెంటనే బ్లాగ్ స్టార్ట్ చేసేసిన. సో అసలు ముచ్చట ఏంటంటే కిచెన్లోకి వెళ్ళి మనం అయితే చూసేద్దాం. ఓకేనా, చేయండి. బోళ్ళు తోమిండు ఆల్రెడీ. మా బావ ఈరోజు పొద్దున్నే కర్రీ కూడా చేసేసిండు. ఎంత ఘోరంగా టెంప్టింగ్ ఉంది కదా, ఎగ్ కర్రీ చేసిండు. మా ఓడు కర్రీ చేస్తే గ్యాస్ ఆగం ఆగం అవుతుంది అనేసి నేను ఎప్పుడు అంటా ఉంటా కదా. చూడుర్రి కడిగి పెట్టిండు మంచిగా. ఓ గాయస్, నేను చపాతీ వచ్చి సార్ అది ఒక్కటే అనుకున్నా, చపాతీ కూడా చేసి పెట్టేసిండు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఇండిగానం చేసేదని. నా వాయిస్ ఎందుకు వేరేలా వస్తుంది అంటే నేను నిద్ర మబ్బుతో చేస్తున్నా, అందుకే అట్లా వస్తుంది. బోల్ ఎందుకుగా వినారా చెప్పాడు, వీడియో స్టార్ట్ చేసిన కదా. మా ఆయన ప్రేమంతా నా మీద చూపిస్తాడు అనమాట, వీడియోలలో నేను చూపించద్దు. పొద్దునే లేచి ఏం చేసినవరా? ఎన్ని గంటలు లేచింది? 6:30కి లేచినవారా? పొట్టుడు ఏం చేసినావా లేదా పొద్దున్న లేచి? నువ్వంత పొద్దున్న ఎందుకు లేచినావు? కర్రీ చేసిర్రు, గ్యాస్ నీట్గా కడిగి పెట్టిర్రుగా, ఎంత ఎగజల్లిలో అనుకున్నా. అందుకే నా పొద్దున వాసన వస్తుంది. కానీ ఎన్నో వస్తుంది వచ్చాను, నా నిద్ర నేను పోతాను. బోలు నువ్వే తోమినా మహా డాడా? నువ్వేనా? అయ్యో, నీకు చెప్పిండా డాడా? గుడ్ మార్నింగ్. తీయాలా? వీడియో తీసేయాలా? ఆహా, ఎందుకు ఏడ్చినవరా? అమ్మ పోయి అమ్మ ఏం కర్రీ? ఏం కర్రీ? ఎగ్ వెల్లుల్లి కారం అంట. ఆంటీ ఇంటికి పోతానట, మళ్ళా రేపు వస్తుందట. ఎవరు? శివ ఉన్నాడు. ఏం తిన్నాడంటాను? మనకు కొంచెం వేసింది, మన గిన్నె ఆడింది కదా, అది మన గిన్నెనే కదా. 2 కర్రీలు వేసిందంట, ఒకటి ఎగ్ పులుసు ఒకటి ఇది వేసిందట. మనం ఎట్లా నేను ఎగ్ పులుసే కదా అని వేసి ఇచ్చింది. మహా, నువ్వు డాడీకి ఇవ్వకుండా మొత్తం నువ్వే నానబెట్టిన బాదం అంతా తింటే ఎట్లరా? చిన్నపిల్లలు అట్లా ఒకటేసారి తినచ్చా అంతా? చెప్పు, తినచ్చా? చెప్పురా. ఒక డాడీకి ఒక్కటన్నీరా? డైలీ నువ్వు డాడీ కలిపి షేర్ చేసుకుంటారా లేదా? చూపి నీ బాధం చూపి. మరి అన్నీ నువ్వే తినేసినావు, ఒక్కడు కూడా డాడీకి ఇవ్వవా?
రోజు ఇద్దరు కలిసి కదా షేర్ చేసుకోవాల్సింది, అవునా కాదా? ఏ పొట్టి చెప్పు, నాటకాలేవు. ఈ ఒకటి డాడీ అసలు ఇవాళ పని చేసి చేసి అలసిపోయినరా అంటే ఒకటి కూడా ఇవ్వట్లేవు. అట్లా అన్నీ ఒకేసారి తినొద్దు నాన్న, నువ్వు చిన్నపిల్లలు అన్నీ కన్నా ఒకటేసారి బాదం తినొద్దు. డైలీ 4-5 తినాలి నువ్వు, అంతే. ఆ డైలీ 4-5 కూడా ఎక్కువే, అర్థమైందా? వెయిట్ చేస్తుంది ఎక్కువ తింటే. నా వరకు నేను వరుకుంటున్నా నా పాటికి నేను, నీకేం సంబంధం లేదు కదరా. ఏం చేయాలి మరి? ఇంకొని ఇవ్వాలా? సగం తిన్నట్టున్నది, అక్కడనే పెట్టినట్టు. నువ్వు తినిపించాలే? పక్కన ఆంటీ వాళ్ళు అయితే వాళ్ళ విలేజ్కి వెళ్తున్నారు. ఇంకా ఆంటీ వాళ్ళు వెళ్తుంటే నా బిడ్డ కూడా పోతా పోతా అని ఎడతా అంటే ఇంకా వాళ్ళతో పాటు అయితే తీసుకెళ్ళిళ్ళు అనమాట నా బిడ్డని. అంటే ఇంటికి కాదు, కిందికి తీసుకెళ్ళిళ్ళు, షాప్లో వదిలేసి వెళ్తామని. ఇంకా మాకు అన్నీ అని ఉంటాడు, అంటే ఆంటీ వాళ్ళ తమ్ముని కొడుకు. సో వాళ్ళు కూడా మా దగ్గరే ఉండేవాళ్ళు. ఇక్కడ నుంచి వెకేట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిళ్ళు అనమాట. ఇంకా మన మహాగారిని మంచిగా ఆడిపిస్తాడు ఆ చిన్నోడు కూడా. అక్క పొట్టిదాన్ని తీసుకెళ్తా కాసేపు షాప్లో ఆడిపిస్తా అనేసి అంటే ఇంకా సరే అనేసి అన్న. ఇంకా కన్నితో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండే, ఇంక ఇద్దరు కలిసి మహాగారితో ఆడుకుంటాం షాప్లో అనేసి అన్నారు. పొద్దునెప్పుడో అప్పుడు నేను లేచినప్పుడు వాళ్ళ డాడీ పోయినప్పుడు వేయింది ఉళ్ళ కిందికి, ఇంక అక్కడే షాప్లోనే ఉన్నది. ఎట్లాగూ లేదు కదా, మళ్ళీ వచ్చింది అనుకోండి నన్ను వాయిస్ ఓవర్ ఇయ్యనిచ్చుకోదనమాట. ఎడిటింగ్ చేసుకొని ఏదో వరుతూ ఉంటుంది నేను ఎడిటింగ్ చేసుకుంటా అంటే. ఇంకా తను లేదు కాబట్టిగా వేరే పనులు తను వచ్చినాకైనా చేసుకోవచ్చు అని, ఇంకా ఎట్లా ఇంట్లో కూడా ఏం పనులు లేవనుకోండి అలా. అందుకే తను లేనప్పుడు అయితే ఎడిటింగ్ అయితే చేసేసుకున్నా. ఇంకా ఇంతసేపు అరా పోతే నువ్వు అప్పుడు వేనా పొద్దున వాటర్ అయితే లేవా నీకు? మొత్తం మళ్ళీ గబ్బు గబ్బ. ఎన్నిసార్లు స్నానం చేస్తావురా? పొద్దున్న నుంచి సెకండ్ టైం కదా, డాడీ ఒకసారి పోసింది, ఇప్పుడు నేను ఒకసారి పోసిన. మళ్ళీ సాయంత్రం వరకు ఇంకా 3-4 సార్లు చేయాలి కదా. మా అమ్మ ఏమన్నా వింటుందా? బట్టలు వాషింగ్ మిషన్ ఏనే కదా నాన్న? చాలే చాలు చాలు. వాటర్ కావాలా? మరి ఇంతసేపు కింద ఉన్నప్పుడు దూప కాలే? శివమామని అడిగావా వాటర్ మామ అని అంటే మామ ఇచ్చేటోడు కదా. ఒక్కటే ఆట ఆడినవారు ఇంతసేపు అన్నయ్యలతోటి? మంచిగా ఆడుకున్నది మా దొంగ. వాటర్ ఇప్పుడే వేసిన. తింటావా నాన్న? ఏం తింటావు? ఏం తింటావు? అప్పదేనా తింటావా? అప్ప చపాతి తింటావా? చపాతి తింటావా? అప్పనా? చపాతి తెస్తా, ఓకేనా? ఇగో నీ చపాతి ఇట్లనే ఉన్నది, తిను తిను. నీదే అది కర్రీయా? తిను, ఏం కాదు అట్లా. కర్రీ చాలా కారం ఉంది, పొద్దున్న నుంచి కర్రీ అయితా. బా నేను ఇప్పటివరకు తినలేదు ఇలా. టైం ఇప్పుడు 12 అవుతుంది. ఈ టైంకి చపాతి తింటే ఇంకా రైస్ కూడా పెట్టలేదు. ఆగనా? ఓ తీసుకుపోతాను దొంగ ఒకటి. ఇవాళ లేచిన కాంచి అయితే గింతంత పని కూడా చేయలేదు. ఇలా మొత్తం మా బావనే పని చేసిండు. చేయడానికి కూడా ఏం పనులు లేవు, ఒక వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఇంకా నా పర్సనల్ పనులు నేను చేసుకున్నా అంతే. యాక్చువల్లీ నాకు బట్టలు ఫోల్డ్ చేయడం అంత కరెక్ట్గా అస్సలు రావు, అస్సలు నీట్గా ఫోల్డ్ చేయను. ఈ బట్టలు అయితే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది టైం అయితే మా బావనే ఫోల్డ్ చేస్తాడు. ఎప్పుడో ఒకసారి రేర్ సిచ్యువేషన్లో నేను చేస్తా. ఇలా పొద్దున్న నుంచి ఎట్లా ఒక్క పని కూడా చేయలేదు కదా, ఎట్లా ఇష్ట ఇవన్నీ వేసుకుంటా వ్లాగ్ షూట్ చేసుకున్నట్టు ఉంటుంది అన్నట్టుగా నేనైతే వీడియో కోసము ఫోల్డ్ చేస్తాను అనుకోర్రిగా. బావ పక్క నుండి వరుతా ఉన్నాడు, ఒక్కటన్నా అందంగా ఫోల్డ్ చేస్తాను అని. ఆగమాగం ఏదో ఫోల్డ్ చేయాలన్నట్టుగా ఫోల్డ్ చేస్తాను అనుకుంటే ఇంక అంటాడు, వద్దులేవి అక్కడ పెట్ట నేను ఫోల్డ్ చేసుకుంటా అన్న కూడా వినిపించుకోకుండా నేనే ఫోల్డ్ చేస్తాను. ఫోల్డ్ చేయడానికి కూడా ఎక్కువ బట్టలు ఏం లేవు లేండ్రే. అలా 2 బెడ్షీట్లే ఉన్నాయి, బట్టలు కొన్నే ఉన్నాయి. ఇప్పుడు నేను ఎన్నైతే ఫోల్డ్ చేసినా అన్ని బట్టలు మాత్రమే ఉన్నాయి, ఇంకెక్కువ కూడా లేవల్ల. నా బిడ్డ ఏమో మంచి స్లీప్లో ఉన్నది ఇవాళ. మా తమ్ముడు మా పిన్ని వాళ్ళ యానివర్సరీ అయ్యింది కదా, సో ఇక్కడ సెలబ్రేషన్స్ చేసినాం కదా. అప్పుడు మా తమ్ముడు మా బాబాయ్కి గిఫ్ట్ చేసిండు అనమాట, తీసుకొని వచ్చిండు.
మా బాబాయ్ అప్పుడు ట్రైల్ చేస్తే అసలు మా బాబాయ్ ఘోరంగా లొడాస్ ఉండే. ఇక మా బాబాయ్ బాబు ట్రైల్ అయితే కరెక్ట్ సెట్ అయింది. ఇంకా అందుకే ఇక మా తమ్ముడు మా ఆవిడకి ఇచ్చింది అనమాట ఈ టీషర్ట్. కొత్త టీషర్ట్ బాగుంది కదా, మా ఆవిడకి ఇది బాగుంటుంది, నాకు ఇష్టం. జూడియో టీషర్ట్. దీన్ని కూడా వాషింగ్ మిషన్ వేసిండు గాయస్. పిండుకోవచ్చు కదా, మనం పిండమనొచ్చు కదా, నేనైనా విండేదాన్ని కానీ నాకు చెప్పటి చెయ్యడు, వేస్తాడు. వేరే ఏమన్నా కలర్ అంటింది అనుకోండి, ఏమన్నా ఉందా చెప్పుర్రి. ఇవన్నీ నాకు నచ్చేయండి కదా, ఆయన నచ్చేయాలనిపిస్తుంది కదా. ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళాలి, చేయాల్సిన షాపింగ్ చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. ఎందుకోసం ఏంటి అనేది చెప్తాను అప్కమింగ్, ఓకేనా. ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళేసి స్నానం చేసేసి ఇంకా రెడీ అయ్యి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే ఒకవేళ వీలుంటే బ్లాగ్ అయితే తీస్తా, కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేను చెప్పినా మా మహాగాడు ఎన్నిసార్లు స్నానం చేస్తాడో మళ్ళీ స్నానం చేసి మళ్ళీ డ్రెస్ మార్చింది. అయ్యో ప్రేమ. ఈ నాన్న ఒకటి నాకు ఇయ్యవా? థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ. తీసేసుకో. ఎంత బాగుంటాయో ఇవి తింటా అంటే, సేమ్ లైక్ గీత పండ్ల లాగా. ఇక్కడైతే కంగనాల షాప్కి వచ్చిన అనమాట. ఇంకా ఒకరి కోసం అయితే కొన్ని కాస్మెటిక్స్ ఐటమ్స్ తీసుకోవడానికి వాళ్ళు తీసుకోమని కాల్ చేసి ఉండే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా అనేసి అంటే ఇంకైతే తీసుకుంటున్నాను. ఇంతకీ ఒక్కరు ఎవరన్నది గెస్ చేసి కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇంకా ముందుకెళ్ళి బోల్డ్ అంత షాపింగ్ అయితే చేసి వచ్చిన, ఇంకా ఫ్రూట్స్ అవన్నీ అయితే తీసుకున్నాను. ఇంకా కంగనాల షాప్కి వెళ్ళి ఇంకా కంగనాల్లో నేను తీసుకోవాల్సిన అన్ని తీసేసుకొని అయితే సూపర్ మార్కెట్, ఇంకా సూపర్ మార్కెట్లో కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. మోస్ట్ ఇంకెక్కువ ఏం తీసుకున్నా అంటే నేను తినే ఐటమ్స్, స్నాక్సే తీసుకున్నాను. అసలు ఏం తీసుకున్నా ఏందన్నది అయితే ఇంకా మీకే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తా. ఈ సన్స్ అయితే నింపేసిన అనమాట ఇప్పుడే బయటికి వెళ్ళేసి. నా బిడ్డ చూడకుండా గుడ్డ కప్పుతున్నా అనమాట. ఇంకా వీటిని చూసింది అనుకోండి అసలు ఏమంటే ఇప్పటికే నేను బయటికి వెళ్తే చూస్తుంది అనమాట, ఎప్పుడెప్పుడు వస్తానా, ఏమేమి తీసుకొస్తానా అని. మా బావ బయటికి వెళ్ళింది అనుకోండి అస్సలు ఎదురు చూడదు. అదే నేను బయటికి వెళ్తే కంపల్సరీ చూస్తుంది, ఎందుకంటే నేను బయటికి వెళ్ళిందంటే ఏదైనా కొనడానికి వెళ్తా కాబట్టి తనకు బాగా నేను బయటికి వెళ్దామని ఇంకా ప్రిపరేషన్స్ అవుతా ఉంటేనే ఇంకా మా బావతోటి ఇట్లా సైకిల్ ఎత్తా ఉంటేనే మాకు అర్థమై 2 చేతులు వెనక పెట్టుకొని నా చుట్టే తిరుగుతాను. ఇంకా నేనే హాల్లో కిచెన్లో మిగతా ఐటమ్స్ అన్నీ బంద్ చేసేసి ఇంకేం చేసినా బెడ్రూమ్లో వాళ్ళ డాడీ దగ్గరికి పోయి ఇచ్చేసిన అనమాట. కొంచెం డైవర్ట్ చేయి వీడియో చూపిస్తూ అంటే ఇంకా మా బావని అయితే వీడియో చూపిస్తూ డైవర్ట్ చేస్తే దెబ్బ ఉరికొచ్చి ఇంకా గొల్లాలు పెట్టేసిన. గొల్లాలు కూడా తీసుకొని బయటకు వచ్చినా వస్తుంది మళ్ళీ దోశ అని, అందుకే ఇంకా బయట గొల్లాలు పెట్టేసి అయితే ఇంకా నేనైతే బయటికి తీసుకెళ్ళి అనుకోండి. ఇంకా బయట అంతా రచ్చ చేసిద్ది. నార్మల్గా ఒక్కటైతేనేమో తనని హ్యాండిల్ చేయగలుగుతా, నేనే మూట నింపుకున్నా. ఆ మూట పట్టుకొని నా బిడ్డను మోయాలంటే నా వల్ల అస్సలు కాదు. మళ్ళీ ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ తనకు కనిపించినాయి అనుకోండి, ఇంకా షాపులలో నుంచి తనని కాపాడడం నాతో అస్సలు కాదు. నేను ఎప్పుడైనా సరే బయటకు వెళ్తే తనని ఎక్కువ తీసుకెళ్ళను. ఏం బయట కొనను, టైంపాస్కి ఇట్లా వాకింగ్కి వెళ్తున్నా అంటే తీసుకెళ్తా, కానీ ఏదైనా కొనడానికి వెళ్తున్నా అంటే అస్సలు బయటకి తీసుకెళ్ళా. 4 కిలోల మామిడి పండ్లు అయితే కొనుక్కొని వచ్చిన. మామిడి పండ్లకి ఇంకా రేటు పెరిగింది, ఎందుకంటే సీజన్ కూడా అయిపోయింది కాబట్టి రేట్ అయితే పెంచిరు. అంత బాగా లేవు అని అంటే అన్ని మెత్తగా ఉన్నాయి అనమాట. సూపర్ స్వీట్ ఉంటాను అయిన దగ్గర కానీ మెత్తగా ఉంటున్నాయి. ఏమన్నా అంటే ఆయన రసాలు అనేసి అంటాను. ఇంక ఏరుకొని కొన్ని అయితే గట్టి ఉంటాయి, అవి ఏరుకొని అయితే తీసుకొని వచ్చిన. ఇంకా కొన్ని అయితే ఇంకా తీసుకెళ్లాల్సినవి రేపు ఇంకా వెళ్తున్నామని చెప్పినా కదా ఊరికి. ఇంకా అన్ని చదువుకోవాల్సినవి చాలా ఉంది. ఇప్పుడు నాకైతే బోల్డ్ అంత పని ఉన్నది అనమాట. ఇక్కడనైతే నేను ఏం చేస్తున్నా అంటే మామిడి పండ్లు తీస్తున్నా. బికాస్ ఏంటిదంటే ఈరోజు మా బావ కర్రీ చేసిండు కదా, ఎగ్ కర్రీ. పొద్దున్న చేసేసరికి అది ఖరాబ్ అయిపోయింది. 7:30కి అట్లా కర్రీ చేయడం కంప్లీట్ అయింది కదా. ఇలా ఘోరంగా ఎండ కొట్టేసరికి మొత్తం ఖరాబ్ అయిపోయింది కూర. అన్నం కూర వేసుకుందామని అందరం మంచిగా కూర్చునేసరికి అన్నము మంచిగా ఉన్నది, కూర ఖరాబ్ అయిపోయింది. ఇక అన్నం కూడా కొంచెమే ఉంటుండే, అది కూడా పొద్దుడిదే. ఇలా పొద్దున సరిగ్గా తినలేదు, ఎందుకంటే నేను
టిఫిన్ లేట్గా లేచిన ఒకటి రైస్ తినాలనిపించి ఇంకా తినలేదన్నమాట. అట్నే మిగిలిపోయింది. ఇంకేం చేస్తాను చెప్పండి, పడేయలేం కదా. ఇంకా అదే మంచింత తిందాం అనేసి అనుకున్నాము. కాకపోతే కూర ఖరాబ్ అయిపోయింది. ఇక అన్నం మంచిగా ఉంది కాబట్టి నా బిడ్డకైతే తెల్ల ముద్దలు కొన్ని అయితే తినిపించేసి అండ్ కొన్ని పళ్ళని అయితే అటుకులేసి తినిపించేసి ఇంకా మేమైతే డిన్నర్ ఏం చేయలేదు. మా బావ ఒకటి, మహావాడు ఒకటి, నేను ఒకటి అయితే ఇంకా అదేంటి మ్యాంగోస్ అయితే తినేసేసినాం. ఇందాక బయటకు వెళ్ళిన కాడ చాక్లెట్స్ తీసుకొని వచ్చిన అది మా బావ చూసిండ్రు అనుకోండి ఇప్పుడే తిడతాడు. అదే రేపు బస్ ఎక్కినాక చూసిండు అనుకోండి ఒకటి తీసుకొని తిని కూల్ అయిపోతాడు అనమాట. అందుకే ఆయన చూడకుండా ఉండడానికి సాడు చూపిస్తారు చాక్లెట్లని. ఇందాక ఒక వీడియో షూట్ చేసిన, అది ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది. సో ముగ్గురం కలిసిపోయినా. ఇప్పుడు నైట్ అన్నం కూడా తినలే కదా, ఒకటి అది తిన్నాం. అదేంటిది దాని పేరు ఏం లేదు, మామిడి పండు అది తిన్నాం కదా. సో ఇంకా ఒర్రేసరికి ఆకలి అవుతుంది. అందుకే చాక్లెట్ తిన్నాం అనేసి డైరీ మిల్క్ 5 స్టార్ చింపుకున్నా. సో గాయ్స్ మంచి వీడియోస్ అయితే మీకు రాబోతున్నాయి. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ బ్లాగ్ అయితే మేము హైదరాబాద్కి వెళ్ళే బ్లాగ్ అయితే ఉండదు. మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యా అంతే వీడియో. బాయ్.